స్లాబ్ ఐరన్ వర్క్ అయితే జరుగుతుందండి. బీములు మొత్తం కట్టి దించడం పూర్తయింది. మ్యాట్ వర్క్ అయితే జరుగుతుంది. ఈలోపు మ్యాట్‌కి సంబంధించిన చైర్స్ కూడా రెడీ చేస్తున్నాము. వీటిని మనం చైర్ రాడ్స్ అయితే అంటామండి వీటిని. ఈ చైర్ రాడ్స్ అనేవి స్లాబ్‌లో ఎక్కడ ఉపయోగపడతాయి? వీటి వల్ల ప్రయోజనాలు ఏంటనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మను కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్లాబ్ ఐరన్ వర్క్ గురించి సంబంధించి కొన్ని విషయాలు, అలానే స్లాబ్ ఎలక్ట్రికల్ వర్క్ గురించి, మేము స్లాబ్‌కి ఏ మెటీరియల్ యూజ్ చేస్తామనేది కూడా తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే వీడియోలో నేనిచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ గురించైతే తెలుసుకుందామండి. ఇక్కడ స్లాబ్ మిగతా ఐరన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హాల్ అయితే జరుగుతుందండి ఇంకా వర్క్ అనేది. హాల్ వర్క్ ఆగడానికి కారణం ఏంటంటే హాల్ అనేది 10 మ్యాట్ అండి. హాలు, మాస్టర్ బెడ్‌రూమ్ ఈ 2 కూడా 10 అయితే యూజ్ చేస్తున్నాం ఐరన్ అనేది. రూమ్ వెడల్పు, పొడవు ఎక్కువ కాబట్టి మిగతాదంతా 8 అయితే యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ 10 మ్యాట్ ఉంది. 8 మ్యాట్ కూడా ఉందండి. అలానే నేను ఇందాక చెప్పా కదా! చైర్ రాడ్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చైర్ రాడ్స్ అనేవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేవి. ఐరన్ కూడా వచ్చేసింది. సెంటర్ మ్యాట్ కట్టడానికైతే 10 సో, ఇక్కడ మీరు కన్సోల్ బెల్ట్ కూడా చూడొచ్చండి. స్లాబ్‌లో బెల్ట్ అనమాట అది. అంటే కన్సోల్ బీమ్ అంటారు దాన్ని. మనకి ఏవైతే బాటమ్ కనిపించేటి బీమ్ ఉన్నాయో వాటిని మెయిన్ బీమ్స్ అంటాము. ఇక్కడ ఉన్నది కన్సల్ట్ బీమ్ అనమాట. అంటే మనకి ఇక్కడ బీమ్ ఉన్నట్టు కనిపించదు. అది మనకి వాల్ పొజిషన్ వచ్చిన దగ్గర గట్టా పెడతారు. సో, ఇక్కడ మాకు స్ట్రక్చర్ ఇంజినీర్ అయితే కంప్లీట్‌గా ఎల్ మొత్తం కన్సల్ట్ బెల్ట్ అయితే అదే కన్సల్ట్ బీమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ చైర్ రాడ్స్ అన్నీ కూడా డబుల్ అంటే మనకి స్లాబ్ అనేది డబుల్ మ్యాట్ వస్తదండి. 2 వే స్లాబ్ అనేది. ఏ స్లాబ్ అయినా సరే డబుల్ మ్యాట్ కడతాము. ఆ డబుల్ మ్యాట్‌లో బాటమ్ రాడ్డు, టాప్ రాడ్డు అంటకుండా ఉండడానికి ఉపయోగపడేవి ఈ చైర్ రాడ్స్ అండి. ఎప్పుడైనా సరే డబుల్ మ్యాట్ అనేది సెపరేట్‌గా ఉండాలండి. ఇవి కట్టేటప్పుడు సెపరేట్‌గా కట్టినా మనం వర్క్ చేస్తున్నప్పుడు అంటే కాంక్రీట్ వేస్తున్నప్పుడు లేబర్ అటు ఇటు నడుస్తూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు ఏమవుతాయంటే ఈ క్రాంక్‌లు అంటే 45 డిగ్రీస్‌కి ఏవైతే రాడ్లు క్రాంక్‌లు కొడతారో ఆ రాడ్లన్నీ కూడా ఈ లేబర్ తిరిగి రాడ్లన్నీ పడుకుండి పోతాయండి. సో, అప్పుడు ఏమవుద్దంటే టాప్ మ్యాట్, బాటమ్ మ్యాట్ 2 అంటుకుంటాయన్నమాట. సో, అటువంటి దగ్గర స్లాబ్ వీక్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ చైర్ రాడ్స్ అంటే ఈ చైర్ రాడ్స్ మనం వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే బాటమ్ రాడ్, టాప్ రాడ్ అనేది సెపరేట్‌గా ఉంటుందండి. కరెక్ట్‌గా రెండిటికి మధ్య స్పేస్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. కాంక్రీట్ కూడా వెళ్తుందనమాట. ఓకేనండి. ఈ చైర్ రాడ్స్ అనేవి పెద్ద స్ట్రక్చర్స్‌లో అయితే ఉపయోగిస్తారు. ఇండివిడ్యువల్ ఇల్లులకు గానివ్వండి, చిన్న చిన్న హౌస్‌లకు గట్టా అయితే మాత్రం అంత ప్రాపర్‌గా వర్క్ అయితే చేయరు. కష్టము. ఎందుకంటే అక్కడ టైం ఉండదు. మెయిన్ టైము, బడ్జెట్ ఈ 2 కూడా కష్టమండి. బడ్జెట్ తర్వాత విషయం మెయిన్ టైం అయితే ఉండదు. కంగారుగా స్లాబ్ ఏసేయాలనమాట. అంటే ఈరోజు అనుకున్నామా, ఈరోజు స్లాబ్ ఏసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి దగ్గర ఈ చైర్ రాడ్స్ బెండ్ చేయించడం, ఈ బీములు కార్నర్స్‌లో ఎల్లలు కొట్టడం, ఇవన్నీ జరిగే పనులు కాదనమాట. ఇక్కడ మీరు చూసారు కదా! చైర్ రాడ్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది. బాటము, టాపు కరెక్ట్‌గా సెపరేట్‌గా ఉంది. మనం రేపు కాంక్రీట్ వేసినప్పుడు కూడా అది అలానే ఉంటుందండి. మనం కరెక్ట్‌గా కవర్ మెయింటైన్ చేయాలి. అలానే ఈ స్లాబ్ ఐరన్ వర్క్‌లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిస్టెన్స్ అండి. అంటే రాడ్‌కి మధ్య డిస్టెన్స్ 5 ఇంచుల నుంచి 7 ఇంచుల వరకు ఇస్తారు. అది స్ట్రక్చర్ ప్లాన్ బట్టి. మాకైతే ఇక్కడ 6 ఇంచుల వెడల్పుకి అంటే 6 ఇంచుల స్పేస్‌కి బాక్స్ అనమాట. ఒక 6 ఇంచుల డిస్టెన్స్‌లో రాడ్ కట్టడం జరిగింది. అలానే ఐరన్ కూడా ఇక్కడ 12 యూజ్ చేసాం, 10 యూజ్ చేసాం, 16, 8 రింగ్ అండి. సో, బీమ్స్ కూడా ఇక్కడ మేము 12, 16 కలిపి మిక్సింగ్ అయితే వాడడం జరిగిందండి. అది కూడా స్ట్రక్చర్ ఇంజినీర్ ఇచ్చే ప్లాన్‌ని బట్టి అనమాట. ఓకేనండి. సో, అవసరమైన దగ్గర 16 ఇచ్చారు. ఒక్కొక్క బీమ్‌కి 16 అనేవి 8 రాడ్లు పడ్డాయి. అలానే 12 కూడా ఒక్కొక్క బీమ్‌కి 10 రాడ్లు పడ్డాయండి. అవి ఇంకా మీకు క్లారిటీగా 16 అదే షార్ట్ వీడియోస్‌లో రిలీజ్ చేస్తాను నేను. ఓకేనండి. అలానే స్లాబ్ నుంచి టాప్‌కి అంటే ఐరన్ ఏదైతే ఉందో, ఈ ఐరన్ అనేది కంపల్సరీగా స్లాబ్ నుంచి 3.5 ఫీట్ దాటి ఉన్నట్టుగా చూసుకోండి. పిల్లర్స్ రాడ్లు ఏవున్నాయో అవి. ఓకేనండి. అలానే ఎలక్ట్రికల్ పైప్స్ కూడా బ్రాండెడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఎలక్ట్రికల్ వర్క్‌ని చాలామంది స్కిప్ చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ ఎలక్ట్రికల్ పైపులు ఉండడం వల్ల స్లాబ్ ఏదో వీక్ అయిపోద్దనంటే కాదండి. వీక్ అవ్వదు. ఎందుకంటే మీరు పెద్ద గ్రూప్ హౌస్ కట్టి ఒక 25, 30 పైపులు రన్ చేయరు కాబట్టి ఇండివిడ్యువల్ హౌస్ అనేది హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఈ పైపులకి ఏ ఇబ్బంది ఉండదండి. కాకపోతే ఏంటంటే, వాటిలో మనం కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. లోకల్ మెటీరియల్ అయితే యూజ్ చేయకండి. ఓకేనండి. అలానే బ్రాండెడ్ యూజ్ చేయాలి. ఓకేనండి. అంటే బ్రాండెడ్ అంటే ఫినోలెక్స్ ఉన్నాయి, సుధాకర్ ఉన్నాయన్నమాట. ఈ 2 మీ ఏరియాలో ఏ పైప్స్ బ్రాండెడో అవి మంచిగా క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి. అలానే ఎక్కువ పైప్స్ రన్ చేయకూడదండి. అంటే ఒకే దగ్గర 4, 5 పైపులు రన్నింగ్ అయితే చేయకూడదు. మినిమమ్ 3 పైప్స్ పక్కన రన్ చేసుకున్నా పర్వాలేదు గానీ, అంతకు మించి ఎక్కువ పైపులు రన్ అయితే మాత్రం కాంక్రీట్ అక్కడ పట్టగా వీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి.
పైప్‌కి మినిమమ్ అంటే 2 పైపులు ఒక 4 పైపులు రన్ చేయాలన్న దగ్గర 2 పైప్స్ రన్ చేసి, ఆ రెండిటికి మధ్యన ఒక 3, 4 ఇంచులు గ్యాప్ ఇచ్చి మరొక 2 పైపులు రన్ చేసుకున్నట్టుగా చూసుకోండి. కానీ ఇండివిడ్యువల్ హౌస్ అయితే మాత్రం అన్ని పైప్స్ రన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎంసీ బాక్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మహా అయితే పైపులన్నీ ఒకే దగ్గర దిగుతాయి తప్ప, ఈ పరుపులో మాత్రం ఎక్కడ కూడా 4, 5 పైపులు రన్ అవ్వండి. ఓకేనా? సో, మేమైతే ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం నీట్‌గా స్లాబ్‌లోనే చేయిస్తాము. బావుంటుంది. లైఫ్ కూడా మనకు బావుంటుంది. ఓకేనండి. ఫినోలెక్స్ మెటీరియల్ అయితే ఇక్కడ యూజ్ చేశామండి. అలానే సిమెంట్ మేము స్లాబ్ సిమెంట్ కూడా అల్ట్రాటెక్ సూపరే యూజ్ చేస్తున్నాము. శాండ్ ఇసుక తెప్పించినప్పుడు మాత్రం కొంచెం గరుకిసుక అయితే ఉండేట్టుగా చూసుకోండి స్లాబ్ వేసేటప్పుడు. అలానే 20 పిక్క మరీ పెద్ద పెద్ద స్టోన్ ఉన్నట్టుగా చూసుకోవద్దండి. స్టోన్ అనేది కరెక్ట్‌గా 20 ఉన్నట్టుగా చూసుకోండి. నెక్స్ట్ వెదర్ ప్రూఫ్ కెమికల్ కానివ్వండి. అలానే మేము ఇక్కడ స్లాబ్‌కి యూజ్ చేసిన ఐరన్ అంతా కూడా విశాఖ టీఎంటీ యూజ్ చేయడం జరిగింది. నిన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారు. అదే మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో. సో, స్లాబ్ ఐరన్ వర్క్ కంప్లీట్ అయింది. ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పటి వరకు మాకు ఈ వర్క్ ఎంత బడ్జెట్ అయింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. స్లాబ్ కాంక్రీట్ వేస్తుండగా బడ్జెట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఓకేనా? అలానే మీలో చాలామంది వర్కర్స్ గానీ వీడియో చూస్తున్నట్లయితే స్లాబ్‌లో ఇంకా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇంకా అడ్వాన్స్‌గా ఏ విధంగా వర్క్ చేయొచ్చు ఏంటి అనే సలహాలు తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. మన సబ్స్క్రైబర్స్‌కి కానివ్వండి, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడతాయండి. ఓకేనా? అలానే సెంటరింగ్ వర్క్ విషయం పరంగా చూసుకున్నట్లయితే సెంటరింగ్ ఎక్కడ దిగడం గానీ ఈ విధంగా ఉండకుండా చూసుకోవాలి. కొంచెం ముందే కర్రలన్నీ తెచ్చి పెట్టుకోవాలండి స్లాబ్ రోజుకి. ఆ రోజుకి అప్పటికప్పటికి ఏదైనా ఒకవేళ దిగినా చేసినా వెంటనే లేపడానికి ఉండేట్టుగా ఒక ఇద్దరు సెంటరింగ్ పర్సన్స్ అయితే కంపల్సరీగా స్లాబ్ వేసిన రోజు ఉండాలి. ఐరన్ వర్కర్ కూడా ఒక వర్కర్ అయితే ఉండాలండి స్లాబ్ వేస్తున్నప్పుడు. అలానే ఎలక్ట్రికల్ వర్కర్ కూడా కంపల్సరీ ఉండాలండి. ఓకేనా? ఇదైతే స్లాబ్‌లో మిక్స్ చేయడానికి వెదర్ ప్రూఫ్ కెమికల్ అండి. ఇది ఒక బ్యాగ్‌కి అయితే 200 ఎంఎల్ అయితే మిక్స్ చేస్తామనమాట. మేము యాక్చువల్లీ 20 లీటర్స్ అయితే ఆర్డర్ పెట్టాము. కానీ 10 లీటర్స్ అక్కడ ఉండడం వల్ల 10 లీటర్స్ అయితే తీసుకురావడం జరిగింది బకెట్లు. మీరు గానీ వెదర్ ప్రూఫ్ కెమికల్ అల్ట్రాటెక్ వెదర్ ప్రూఫ్ యూజ్ చేస్తున్నట్లయితే 20 లీటర్ బకెట్స్ ఉంటాయండి. అవి అడగండి. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే వర్క్ అయితే ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే స్లాబ్ కాంక్రీట్ వేయడమే అనమాట. స్లాబ్‌లో ముఖ్యంగా చైర్ రాడ్స్, అలానే బీమ్స్‌లో స్లాబ్ పిల్లర్స్ ఐరను, అలానే ఎలక్ట్రికల్ పైప్స్ అన్నీ కూడా టాప్ మ్యాట్‌కి, బాటమ్ మ్యాట్‌కి సెంటర్‌లోనే ఎలక్ట్రికల్ పైప్ అనేది రన్ అయినట్టుగా చూసుకోండి. కంప్లీట్‌గా బాటమ్‌లో ఎలక్ట్రికల్ పైప్ ఎక్కడ రన్ అవ్వకూడదండి. అలా రన్ అయిందంటే మాత్రం ఇంక అంతే, ఇంకా స్లాబ్‌లో అలా పైప్ బయట కిందకి లాగేయొచ్చు ఇంకా. సో, ఎప్పుడైనా సరే స్లాబ్‌లో ఎలక్ట్రికల్ పైప్స్ అనేవి కంపల్సరీగా రాడ్ పైనే రన్ అవ్వాలి. అంటే బాటమ్‌లో ఏ రాడ్ అయితే కట్టారో ఆ రాడ్ పైన పైప్ రన్ అయినట్టుగా చూసుకోండి. అలానే ఎలక్ట్రికల్ పాయింట్లు కానివ్వండి, ఫ్యాన్ హుక్స్ కానివ్వండి, ఉయ్యాల అంటే ప్రస్తుతానికి మీ ఇంట్లో చిన్న పిల్లలు లేకపోవచ్చును గానీ, ఇన్ ఫ్యూచర్‌లో బాబుకో, పాపకో మీకు అంటే మీ ఇంట్లో ఉండే పిల్లలకి కానివ్వండి, ఎవరికైనా పిల్లో పుట్టారనుకోండి, ఆళ్ళకి ఉయ్యాల ఎక్కడ కట్టాలో ఆ ఉయ్యాల హుక్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి ఒకటికి 2 సార్లు ఆలోచించి స్లాబ్ వేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వెదర్ కూడా చెక్ చేయండి. మరీ హీట్ ఎక్కువగా ఉన్నట్టయితే మాత్రం స్లాబ్ పెట్టొద్దండి. ఈవినింగ్ గానీ, ఎర్లీ మార్నింగ్ గానీ స్లాబ్ స్టార్ట్ చేయడం మంచిదండి. ఓకేనా? సో, నేను నాకు తెలిసిన పాయింట్లన్నీ చెప్పాను. ఇంకా షార్ట్ వీడియోస్‌లో చాలా వరకు రిలీజ్ చేస్తానండి. ఈ కవర్ బ్లాక్‌లు పెట్టే విషయం గురించి కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ గురించి, అలానే ఇక్కడ బీమ్స్ డ్రాయింగ్ ఏ విధంగా ఇచ్చాము, అలానే స్లాబ్ మ్యాట్ ఏ విధంగా కట్టాము ఏంటనేది కూడా ఇంకా ముందు ముందు వీడియోస్‌లో మీకు ఇంకా మంచి కంటెంట్ అయితే రిలీజ్ చేస్తానండి. ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఆ పాయింట్‌లను మీకు చూపించి చెప్పే విధంగా ట్రై చేస్తున్నాను. ఓకేనండి. సో, వీడియో అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడతాయి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. జై హింద్.